టీమిండియా టీ20 జట్టు కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక సిరీస్లో మెరిశాడు. శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో జట్టును విజయపథాన నడిపించాడు. 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేటుతో 58 పరుగులైతే చేశాడు. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. ఛేదనలో చతికిలపడిన శ్రీలంక 43 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును సమన్ చేశాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకున్న ఆటగాడిగా ఉన్నటువంటి కోహ్లీ రికార్డును సూర్య సమన్ చేశాడు. కోహ్లీ ఇప్పటివరకు 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తాజాగా లభించిన అవార్డుతో సూర్య కూడా 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు సాధించాడు. అయితే 16 అవార్డులు అందుకోవడానికి కోహ్లీకి 125 ఇన్నింగ్స్లు అవసరమైతే సూర్య కేవలం 69 మ్యాచ్ల్లోనే ఆ ఘనత సాధించాడు. వీరి తర్వాత జింబాబ్వే ఆటగాడు సికిందర్ రజా 91 మ్యాచ్ల్లో 15 సార్లు రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహ్మద్ నబీ 129 మ్యాచ్ల్లో 14 సార్లు, రోహిత్ శర్మ 159 మ్యాచ్ల్లో 14 సార్లు వరుసగా 3, 4 స్థానాల్లో అయితే ఉన్నారు.